Hello everyone, this is Chandana. Welcome to my channel. ఇవాళ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే సెంటెన్సెస్ ఆన్ గొన. గొన అంటే ఏంటి అంటే చూడండి, ఇక్కడ నేను మీనింగ్ రాస్తాను. గోయింగ్ టుని మనం షార్ట్ ఫామ్లో గొన అని రాస్తాం అనమాట. మనం లాస్ట్ వీడియోలో చూసాము, వాంట్ టుని వన అని మార్చి సెంటెన్సెస్లో పెట్టి యూసేజ్ చూసాం కదా. సో ఇప్పుడు ఈ గోయింగ్ టుని గొనాని మార్చి ఆ సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది చూద్దాం. చూడండి, అండ్ ఫస్ట్ థింగ్ గోయింగ్ టుకి మీనింగ్ ఏంటి అంటే మనం ఫ్యూచర్లో ఏదైనా చేయబోతున్నాము అని చెప్పేటప్పుడు ఈ గోయింగ్ టు అనేది యూస్ చేస్తారు. ఓకే, ఆ గోయింగ్ టునే మనం షార్ట్ ఫామ్ లాగా గొనా అని చెప్తాం అనమాట. ఓకే, చూడండి, సమ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ నేను ఇక్కడ పెట్టాను, చూద్దాం. చూడండి, మేము ఈ ఏడాది సంక్రాంతి ఘనంగా జరుపుకోబోతున్నాము. వాళ్ళు ఈ ఏడాది ఒక కొత్త ఇల్లు నిర్మించబోతున్నారు. నేను రేపు మీటింగ్లో పాల్గొనబోతున్నాను. నేను మా అబ్బాయిని హాస్టల్లో జాయిన్ చేయబోతున్నాను. మేము ఈ ఏడాది ఒక కార్ కొనబోతున్నాము. నేను నా ఫ్రెండ్కి తన ప్రాజెక్ట్లో హెల్ప్ చేయబోతున్నాను. ఇలాంటి సెంటెన్సెస్ ఈ గొన అనే ఫ్రేజ్ యూస్ చేసి ఎలా చెప్పాలి అనేది వీడియోలో చూద్దాం. ఓకే, చూడండి, ఫస్ట్ ఎలా రాయాలి అనేది చూద్దాం. ఇవి కన్స్ట్రక్షన్స్ అంటే సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది చూద్దాం. చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ పెట్టుకుంటాం. ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈస్ ఆర్. ఈ గోయింగ్ టు అనేది మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోకి వస్తుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 జరుగుతూ ఉన్నప్పుడు చెప్పేదే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కదా. సో V4 యూస్ చేస్తాం. దానికి V4కి హెల్పింగ్ వర్బ్స్గా ఈ యామ్ ఈజ్ ఆర్ అనేది యూస్ చేస్తాం. సో గొన మోడల్ కూడా అదే టెన్స్లో ఉన్న మోడల్ కాబట్టి ఇక్కడ గోయింగ్ టుకి మనం యామ్ ఈజ్ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ తీసుకున్నాం అనమాట. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ గోయింగ్ టు, గొన అని కూడా రాసుకోవచ్చు, గోయింగ్ టు ఆర్ గొన ప్లస్ V1 ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూస్ చేస్తాం అనమాట. ఎందుకు అంటే ఆల్రెడీ మనకి గోయింగ్ టులో ఇంక్ ఫార్మ్ అంటే V4 వచ్చేసింది. సో ఇంకా V1 యూస్ చేయొచ్చు. V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైమ్ ఫ్రేజ్. ఇది పాజిటివ్ కన్స్ట్రక్షన్. చూడండి ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయో. I am going to drive the car today. నేను ఇవాళ కార్ డ్రైవ్ చేయబోతున్నాను, అలాగనమాట. ఓకే, ఇది పాజిటివ్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు నెగిటివ్ కన్స్ట్రక్షన్ చూద్దాం. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ సేమ్ ఇదే ఉంటుంది, కాకపోతే ఇక్కడ నాట్ ఉంటుంది అంతే. సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ప్లస్ నాట్ ప్లస్ గొన ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైమ్ ఫ్రేజ్. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. I am not gonna see her face anymore. నేను ఇక మీదట ఆమె మొహం చూడబోవడం లేదు, అలాగనమాట. అంటే ఇంకెప్పుడు ఆమె మొహం చూడను అన్నప్పుడు, ఇంకెప్పుడు అంటే ఎనీమోర్ అని వస్తుంది. ఇంకెప్పుడు అన్నప్పుడు ఎనీమోర్. ఓకే, చూడండి సెంటెన్సెస్ చూద్దాం ఇప్పుడు. సెంటెన్సెస్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ వన్, మేము ఈ ఏడాది సంక్రాంతి ఘనంగా జరుపుకోబోతున్నాము. మేము ఈ ఏడాది సంక్రాంతి ఘనంగా జరుపుకోబోతున్నాము. చూడండి ఆన్సర్ ఏమొచ్చింది, వి ఆర్ గోయింగ్ టు అంటే గోయింగ్ టుని గొన అని రాస్తాను నేను అన్ని సెంటెన్సెస్లో. సో వి ఆర్ గొన సెలబ్రేట్ సంక్రాంతి గ్రాండ్లీ దిస్ ఇయర్. ఘనంగా అనే దానికి మనం ఏం యూస్ చేస్తాం, ఇక్కడ గ్రాండ్లీ అనే వర్డ్ యూస్ చేస్తాం. ఓకే, వి ఆర్ గొన సెలబ్రేట్ సంక్రాంతి గ్రాండ్లీ దిస్ ఇయర్. ఓకే, నెక్స్ట్ వన్, వాళ్ళు ఈ ఏడాది ఒక కొత్త ఇల్లు నిర్మించబోతున్నారు. They are gonna construct a new house this year. Next one, నేను రేపు మీటింగ్లో పాల్గొనబోతున్నాను. I am gonna participate in the meeting tomorrow. Next one, నేను మా అబ్బాయిని హాస్టల్లో జాయిన్ చేయబోతున్నాను. I am gonna join my son in the hostel. Next one, మేము ఈ ఏడాది ఒక కార్ కొనబోతున్నాం. We are gonna buy a car this year. Next one, నేను నా ఫ్రెండ్కి తన ప్రాజెక్ట్లో హెల్ప్ చేయబోతున్నాను. I am gonna
help my friend in her project. I am gonna help my friend in her project. నెక్స్ట్ వన్, నేను రేపు మా అమ్మకు వంటలో సహాయం చేయబోతున్నాను. నేను రేపు మా అమ్మకి వంటలో సహాయం చేయబోతున్నాను. I am gonna help my mom. I am gonna help my mother with the cooking tomorrow. I am gonna help my mom with the cooking tomorrow. Okay? Next one. నేను నా ఫ్రెండ్ని వచ్చే ఆదివారం కలవబోతున్నాను. నేను నా ఫ్రెండ్ని వచ్చే ఆదివారం కలవబోతున్నాను. I'm gonna meet my friend next Sunday. I'm gonna meet my friend next Sunday. Next one. నేను నా కుక్కను అంటే నా పెట్ డాగ్. నేను నా పెట్ డాగ్ని ఇవాళ సాయంత్రం వాకింగ్కి తీసుకువెళ్ళబోతున్నాను. నేను నా పెట్ డాగ్ని ఇవాళ సాయంత్రం వాకింగ్కి తీసుకెళ్ళబోతున్నాను. I am gonna take my dog. I'm gonna take my dog for a walk this evening. నెక్స్ట్ లాస్ట్ వన్, నేను రేపు బిర్యానీ వండబోతున్నాను. నేను రేపు బిర్యానీ వండబోతున్నాను. ఐఎమ్ గోనా కుక్ బిర్యానీ టుమారో. ఐఎమ్ గోనా కుక్ బిర్యానీ టుమారో. ఇక్కడ మనం కుక్ ప్లేస్లో ప్రిపేర్ అని కూడా రాసుకోవచ్చు. PREPARE ప్రిపేర్, తయారు చేయడం అనమాట ప్రిపేర్ అంటే. ఐఎమ్ గోనా ప్రిపేర్ బిర్యానీ టుమారో. ఐఎమ్ గోనా కుక్ బిర్యానీ టుమారో, రెండు యూస్ చేయొచ్చు. ఓకే, గొనా అంటే ఏంటండి మీనింగ్? ఏదైనా ఒక పని ఫ్యూచర్లో చేయబోతున్నాము అని చెప్పడానికి గొనా అనే ఫ్రేజ్ యూస్ చేస్తారు. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ అండ్ if you like my video, please like, share and subscribe my channel.